గ్యాస్ట్రిక్ పెయిన్కి చెస్ట్ పెయిన్ అంటే గుండెకి సంబంధించిన నొప్పికి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఇది చాలా ముఖ్యమైన విషయం. గుండెల్లో నొప్పి కానీ గుండెల్లో మంట కానీ వచ్చినప్పుడు ఇది కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమేలే, యాసిడిటీ వల్లనే వస్తుంది అని నిర్లక్ష్యం చేయకూడదు. గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏ వయసులో 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఒక ఈసీజీ తీయించుకుని ఇది గుండెకి సంబంధించిన నొప్పి కాదు అని నిర్ధారణ చేసుకుంటాం. అదే మనం మైల్డ్గా ఒక్కసారి వచ్చిన తర్వాత కంగారు పడకుండా ఉండేటానికి డిఫరెన్షియేషన్, ఈ రెండిటికి డిఫరెన్షియేషన్ మనం చెప్పుకుంటే కార్డియాక్ సంబంధించిన నొప్పి మోస్ట్ ఆఫ్ ద టైం ఎగ్జర్షన్, ఏదన్నా ఎగ్జర్షన్ కొంచెం మెట్లు ఎక్కినా కానీ కొంచెం ఫాస్ట్గా నడిచిన తర్వాత ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో నొప్పితో చెమటలు పట్టడం కానీ వామిటింగ్ సెన్సేషన్ రావటం కానీ, ఈ నొప్పి దవడలకి ఎడం పక్క చేతికి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం కానీ ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇది గుండెకి సంబంధించిన నొప్పి అయితే టిపికల్ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల కనుక గుండెల్లో నొప్పి వస్తే ఇది మోస్ట్ ఆఫ్ ద టైం సెంటర్ ఆఫ్ ద చెస్ట్, మధ్య భాగంలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం మంది మంట, గొంతులో మంట, గుండెల్లో మంట, చెస్ట్ బర్న్, హార్ట్ బర్న్ లాగా ఎక్కువ మంది సిమ్టమ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమందిలో దీంతో కడుపు ఉబ్బరం కూడా కలిపి ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉండి ఎయిర్ టైట్నెస్, చెస్ట్ లోపల ఎయిర్ టైట్గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన గుండె నొప్పి అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 35 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎవరికైనా సరే, ఈవెన్ అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన గుండె నొప్పి అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీజీ ఒకటి చేయించుకుని కార్డియాక్ ఎవాల్యుయేషన్, ఇది హార్ట్కి సంబంధించిన నొప్పి కాదు అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతే మిగిలిన మందులు కానీ గ్యాస్ట్రిక్ సమస్యకి ట్రీట్మెంట్ కానీ చేసుకోవటం జరుగుతుంది.